721 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని పథకాలను అమలు చేస్తుందన్నారు. వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి 14 నెలల్లోనే విద్య, వైద్య, క్రీడల కోసం 1000 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు వనపర్తికి తెప్పించగలిగారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాను చదువుకున్న వనపర్తికి తొలిసారి వస్తున్నానన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పాలమూరు మిద్దుబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ, వనపర్తితో ఎంతో సంబంధం ఉన్న శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు రోజు వనపర్తికి వస్తున్నారు. గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వనపర్తిలో ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం అయినా, దాంతోపాటు ఇక్కడ కొడంగల్ ఎమ్మెల్యే గెలిచి కొడంగల్ ఎమ్మెల్యే ఉన్న వనపర్తి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి వనపర్తితో అనుబంధం ఉంది కాబట్టి ఒక బ్రాండ్ గుర్తింపు వనపర్తిలో ఒక ముఖ్యమంత్రి గారు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఈ 14 నెలల కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అవన్నీ పోయిన తర్వాత 397 కోట్లు అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చినాడు. రేపు 2వ తారీఖు నాడు ఇక్కడ మార్చి 2వ తారీఖు నాడు దాదాపు మన వనపర్తి నియోజకవర్గంలో వనపర్తికి సంబంధించి 721 కోట్లకు ఇప్పటివరకు జీవోలు రెడీ ఉన్నాయి. ఆ 721 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయబోతున్నారు, దానికి శంకుస్థాపన చేయబోతున్నారు, ఫౌండేషన్ వేయబోతున్నారు. దానిలో ముఖ్యంగా వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ఆయనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఆయన టెంపుల్ కొంచెం డెవలప్ చేయాలంటే 1 crore ఇచ్చినాడు SDF నుంచి. దాంతోపాటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 502 బెడెడ్ హాస్పిటల్, దానికి కూడా 257 కోట్లతో దానికి కూడా ఫౌండేషన్ అయిపోతున్నాం. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి SC ST అందరికి సంబంధించిన ఒక కాంపౌండ్లో ఆ రేంజ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టబోయే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 200 కోట్లతోన, దాంతోపాటు సీఎం గారు చదువుకున్న స్కూల్ అండ్ కాలేజ్ దానికి కూడా ఒక 60 కోట్లతోన జీవో ఇచ్చి దానికి ఫౌండేషన్ అయిపోతున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇందులో పాల్గొనబోతున్నట్టు ఇది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతాం మార్చి 2వ తారీఖు. అంటే ఇది మామూలు విషయం కాదు. సరే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో విద్యార్థిగా చదువుతున్న కనుక న్యాచురల్గా ఆ అనుబంధం, అవినాభావ సంబంధం ఉంటుంది. సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ 14 మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా 1000 కోట్లు, ఇప్పటికే 300 కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది. మరో 721 కోట్ల రూపాయలు అంటే విద్యాపరంగా, వైద్యపరంగా, ఆటల పరంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు చొరవ తీసుకొని ఈ యొక్క జాబ్ మేళా, అట్లాగే రుణమేళ, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి, ఇది కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము, అట్లాగే వందలాది మందికి స్వయం ఉపాధి అవకాశాలు, అట్లాగే చాలామందికి రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంక్షేమ